ప్రజలందరికీ కూడా ఇక్కడికి వస్తున్నారని ప్రశస్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం మోడీ గారి బర్త్డే సెప్టెంబర్ 17వ తేదీ అంటే నిన్నటి రోజున మన ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమము మహిళలకి ఆరోగ్యపరంగా ఇచ్చే ఒక భరోసాని మనకు ఇస్తూ దేశవ్యాప్తంగా 1,00,000 ఆరోగ్య శిబిరాలను పెట్టి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి అన్ని రాష్ట్రాలకి, జిల్లాలకి, మండల స్థాయి, గ్రామ స్థాయి దాకా వెళ్ళి మహిళలకి ఆరోగ్యాలపైన అవగాహన కల్పించి వారికి రక్త పరీక్షలు కావచ్చు, గర్భాశయానికి సంబంధించి కావచ్చు, మధుమేహానికి సంబంధించి కావచ్చు, క్యాన్సర్కి సంబంధించి కావచ్చు, సంక్షేమం సంబంధించిన వాళ్ళకి పుస్తకాలు కానీ వాళ్ళకి కార్డ్స్ కానీ జారీ చేసే విషయాలు కావచ్చు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అలాగే దేశంలో చూసే మోడీ గారిని మనము 3వసారి అధికారంలో తీసుకొచ్చాం. అంటే ఆ రోజు రాజులు పరిపాలన చేసిన ఒక ప్రాంతానికి రాజు కానీ దేశం మొత్తానికి రాజు కాదు. కానీ ప్రజాస్వామ్యం మనం తెచ్చుకున్న తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో మనము ఓటు వేసి వీరు మనల్ని పరిపాలన చేయాలి, అభివృద్ధి చేయాలి, మన సంక్షేమం చూడాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అలాగే దేశంలో చూస్తే ఎంత స్త్రీలుగా అయిపోయి కుటుంబాలను చాపుకోలేని పరిస్థితులలో ఉన్న ఈ ఊరు ఆ ఊరు కాదు, మా దేశం మొత్తంలో దీని మీద ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అందరూ ఒంటరిగా అయిపోయి పిల్లల్ని చాపుకోలేని పరిస్థితులు పేదరికానికి గురి అయిపోతున్నారని చెప్పి ట్రిపుల్ తలాక్ అనే విషయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సక్సెస్ చేశారు ముస్లిం మహిళలకి. అలాగే మరి ఓట్లు తగ్గుతాయి వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి చూడాల, మహిళలకి మాత్రం తీసుకురావాలి అని చెప్పి తీసుకొని వచ్చారు. ఓటు రాజకీయాలు చేసే పరిస్థితి అయితే కావాలి. ఓటు తగ్గినా పర్వాలేదు, నేను చేయాల్సింది చేయాలి అనుకుంటాను. అలాగే ఒక్కోటి విషయంలో కూడా అంటే అందరూ ఒక రకంగా చెప్పాలంటే మహిళల వైపు నుంచి పక్షపాతం వహించాలని చెప్పాలి. మగవాళ్ళు అనుకుంటారు అన్ని ఆడవాళ్ళకే ఇస్తున్నారా, ఒక చూస్తేనేమో బస్సు నారీ శక్తి ఇట్లాంటివి తీసుకొని వచ్చి ఆడవాళ్ళని ఎస్ఓజీ గ్రూప్స్, డ్వాక్రా గ్రూప్స్ వీటన్నింటిలో చూసాను. డోన్ దీది అగ్రికల్చర్ లో ఆ డోన్ ని తీసుకొని డోన్ ద్వారా అగ్రికల్చర్ పొలాలలో పంటలలో వచ్చే క్రిమి సంహారకు సంబంధించిన పంట నాణ్యత గురించి కానీ అది ఇచ్చే మన ఫలితాల గురించి కానీ అధ్యయనం చేయడానికి లోన్స్ ఇచ్చారు. అది కూడా లోన్ ద్వారా ఇచ్చారు. అది నిర్వహించి ఆడవాళ్ళకి ఒక్కొక్కరికి 10 నుంచి 15,000 అమౌంట్ కూడా ఇస్తున్నారు, పారితోషికం ఇస్తున్నారు. అలాగే ఇలాంటి పథకాలు కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినవన్నీ కూడా మన దాకా వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి అది ఎవరు ఇస్తున్నారో తెలియట్లేదు. కానీ మనకు వస్తున్నాయి కదా అనుకుంటారు. పైన ఆయన ఇస్తే రాష్ట్రాలకు వస్తున్నాయి, రాష్ట్రం ఇస్తే జిల్లాలకు వస్తున్నాయి, జిల్లాకి ఇస్తే మనం ఈరోజు మండలాల కార్యక్రమం చేస్తున్నాయి. అంటే రాష్ట్రాలకు రావాల్సిన ఏదైతే ఆర్థిక సహాయం కేంద్రం ఇవ్వాల్సిన కంటే కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారు ఇచ్చే సాయము చాలా పెద్ద సాయం. ఎందుకంటే కుటుంబానికి తండ్రి లేరు, ఊరు లేరు అని చెప్పి విడిపోయి సంకన చిన్న దారి పెట్టుకొని పక్కకొచ్చాం. తెలంగాణ నుంచి విడిపోయి మనకి రాజధాని లేక ఒక 5 సంవత్సరాలు మన పరిపాలన వెనక్కి వెళ్ళిపోయి ఈ రకంగా ఆర్థికంగా రాష్ట్రము అధోగతిలో ఉంది అని మళ్ళీ వచ్చి పునఃప్రారంభించాడు అమరావతి రాజధానిని మోడీ గారు వచ్చి. అలాగే యోగా కార్యక్రమము దేశం మొత్తం మీద చేయాల్సిన ప్రోగ్రాము విశాఖపట్నంలో 3.5 లక్షల మందితోటి మనకి యోగా కార్యక్రమాన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కించారు. అంటే మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ హృదయాల్లో మోడీ గారి మనసులో